అంటే కెమికల్ మడ్ కూడా పంపింగ్ చేసే పరిస్థితి ఉంది. కెమికల్ మడ్డింగు ప్లస్ క్యాపింగు క్లోజింగ్ అనేది ఎక్స్పర్ట్స్ టీమ్ చేస్తుందండి. ఫైర్ సర్వీస్ తరపున ఉన్నటువంటి పెద్ద పెద్ద హ్యూజ్ పంప్స్ అంటే 9,000 నుంచి 12,000 గ్యాలన్స్ పర్ మినిట్ ఉన్నటువంటి పంప్స్ ద్వారా ఈ యొక్క వాటర్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే డైరెక్ట్ కాకుండా ఆ యొక్క రిగ్గుకు సమీపంలో కానీ చుట్టూ కానీ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇప్పుడున్నటువంటి బ్లోఅవుట్లో మంట ఆరిపోయినట్లయితే అది కంటిన్యూస్గా గ్యాస్ ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ రీఎగ్నైట్ అయినప్పుడు చాలా ఉంటుంది. అలా కాకుండా ఈ యొక్క ఏదైతే ఫ్లేమ్ ఉంటుందో దాన్ని అలాగే కంటిన్యూస్గా కంట్రోల్ బర్నింగ్ చేస్తానే మనం ఈ యొక్క క్యాపింగ్ చేయాలి. నిన్న 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం వాటర్ పంపింగ్ చేయడం ద్వారా ఉష్ణోగ్రత ఏ విధంగా తగ్గింది, ఎంత ఉంది ఇప్పుడు? ఉష్ణోగ్రత మీకు తెలిసి ఇప్పుడు మనకు ఒక 40-30 అంటే మనకు రెగ్యులర్ టెంపరేచర్ 25 to 30 to 40 డిగ్రీస్ దగ్గర పోయిపోతే అంటే మనకు ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు 50 ఉంది. అబౌవ్ నార్మల్ టెంపరేచరే మనకు ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు ఓఎన్జీ